గజ్వేల్ టు రాజ్ భవన్ వయా గాంధీ భవన్ ఇదేం కొత్త రూట్ అనుకుంటున్నారా? ఇన్నాళ్లు అసెంబ్లీకి రారమ్మంటూ కేసీఆర్ ని ఆహ్వానించిన కాంగ్రెస్ పార్టీ ఆయనపై నిరసన తెలిపిన కొత్త మార్గం ఇదే. ఇప్పుడు ఇదే రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారిపోయింది. కేసీఆర్ అంటే కేవలం బీఆర్ఎస్ అధినేత మాత్రమే కాదు, గజ్వేలుకు ఎమ్మెల్యే, అసెంబ్లీలో ప్రతిపక్ష నేత. అందుకే తమ నియోజకవర్గ ఎమ్మెల్యే కనిపించడం లేదని, అసెంబ్లీకి వెళ్లడం లేదని గవర్నర్కు ఫిర్యాదు చేశారు గజ్వేల్ కాంగ్రెస్ నాయకులు. ఆయన శాసనసభ సభ్యత్వాన్ని రద్దు చేయాలని కూడా ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. గత 10 ఏళ్లు ముఖ్యమంత్రిగా, ఇప్పుడు ప్రతిపక్ష నేతగా గజ్వేల్ నుంచే ప్రాతినిధ్యం వహిస్తున్నారు బీఆర్ఎస్ బాస్ కేసీఆర్. మాజీ అయ్యాక ఎర్రవల్లిలో ఉన్న వ్యవసాయ క్షేత్రానికే పరిమితమైపోయారు. అసెంబ్లీ సమావేశాలకు కూడా ఆయన హాజరు కావడం లేదు. దీంతో కేసీఆర్ తీరును నిరసిస్తూ సిద్దిపేట జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు నర్సారెడ్డి ఆధ్వర్యంలో సిద్దిపేట కలెక్టరేట్ నుంచి రాజ్ భవన్ వరకు కాంగ్రెస్ నేతలు పాదయాత్ర చేపట్టారు. అసెంబ్లీకి రాని కేసీఆర్ శాసనసభ సభ్యత్వాన్ని రద్దు చేయాలని గవర్నర్ను కలిసి వినతిపత్రమిచ్చారు. అయితే సిద్దిపేట జిల్లా కాంగ్రెస్ నేతల పాదయాత్ర నేరుగా రాజ్ భవన్ కు వెళితే పర్వాలేదు, కానీ మధ్యలో ముఖ్యమంత్రి రేవంత్ ని కూడా కలిశారు హస్తం నేతలు. దీంతో ఇది రాజకీయంగా చర్చనీయాంశమైంది. దీంతో గజ్వేల్ టు రాజ్ భవన్ పాదయాత్ర వయా గాంధీ భవన్ గా టర్న్ తీసుకుందన్న టాక్ వినిపిస్తోంది. అయితే ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి కూడా అసెంబ్లీకి కేసీఆర్ గైర్హాజరుపై కీలకమైన వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్యేగా లక్షలకు లక్షలు ప్రజల సొమ్మును జీతంగా తీసుకుంటున్న కేసీఆర్ అసెంబ్లీకి రావడం లేదని విమర్శించారు. ఇన్నాళ్లు కేసీఆర్ ని అసెంబ్లీకి రారమ్మంటూ పిలుపులకే పరిమితమైన కాంగ్రెస్ ఇప్పుడు ఏకంగా పాదయాత్రలు, గవర్నర్ కు ఫిర్యాదులతో ఈ అంశాన్ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకువెళ్లింది. గజ్వేల్ ది, కేసీఆర్ ది విడదీయరాని పేగుబంధమన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. గజ్వేల్ అభివృద్ధిలో అడుగడుగునా కేసీఆర్ కనిపిస్తారంటూ కాంగ్రెస్ నేతలకు కౌంటర్ ఇచ్చారు. కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ గా మారిన ఈ అంశం ఏ మలుపు తీసుకుంటుందో చూడాలిక.